ప్రతిధ్వనికి స్వాగతం. తరగతి గదిలోనే భావి భారతం నిర్మాణం జరుగుతుంది అన్నారు నాటి పెద్దలు. కానీ నేడు అవే డ్రగ్స్ అడ్డాలుగా మారి కొన్ని తరాల భవిష్యత్తు నాశనమవుతోంది. పాఠశాలలు, కళాశాలలు, చివరికి విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు డ్రగ్స్, గంజాయి వాసనలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఇంజెక్షన్లు, పౌడర్లు, సిగరెట్లే కాదు, హ్యాష్ ఆయిల్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ రూపంలోనూ గల్లీ గల్లీలో మత్తు పదార్థాలు విస్తరిస్తున్నాయి. ఎక్కడ ఏ డ్రగ్స్, ఏ గంజాయి ముఠాలు పట్టుబడినా మిగిలిన వారితో పాటు వాటి వాడకందారుల్లో విద్యార్థుల ప్రస్తావన వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే డ్రగ్స్ భూతం విద్యార్థుల జీవితాలను అంధకారం చేస్తోంది. నిర్మూలనకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కిలోలకు కిలోలు పట్టుబడుతున్నా వినియోగం పెరుగుతుందే తప్ప తగ్గిన దాఖలాలు లేనేలేవు. మరి ఎందుకిలా? లోపం ఎక్కడుంది? ఏం చేస్తే మాదక ద్రవ్యాల ముప్పు నుంచి విద్యార్థులను రక్షించుకోగలం? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు బి రెడ్డన్న గారు, విశ్రాంత అదనపు డీసీపీ, అండ్ డాక్టర్ విశాల్ ఆకుల గారు, మానసిక ఆరోగ్య నిపుణులు, అలాగే ఉమారాజ్ గారు, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్పర్సన్ మనతో ఉన్నారు. అందరికీ నమస్తే అండి. రెడ్డన్న గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సార్, ఈ డ్రగ్స్ కలకలలో మరో విద్యాసంస్థ పేరు వినిపిస్తోంది. అంటే మహీంద్రా వర్సిటీలో 50 మంది విద్యార్థులు ఈ మాదక ద్రవ్యాలు సేవించినట్లుగా ఈగల్ టీం గుర్తించింది. అంటే అసలు అక్కడ ఏం జరిగిందంటారు సార్? ఒకటండి, ఇప్పుడు ఒక మహేంద్ర యూనివర్సిటీని గుర్తించినారు కాబట్టి బయటపడింది. గుర్తించని యూనివర్సిటీలు ఎన్నో. ఎందుకంటే మామూలుగా అంటే మనం ఈ డ్రగ్స్ ఏ విధంగా అయిందంటే ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రియ ఆ విధంగా తయారైంది. ఏ యూనివర్సిటీలో అయినా, ఏ కాలేజీలో అయినా చాలా విస్తరించిపోయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా, అతి ముఖ్యంగా యువత దీనికి బానిసలు అవుతున్నారు. ఒకటి, ఫస్ట్లో ఏమైపోతుందంటే ఏముందిరా ఒకసారి చవి చూస్తే ఎట్లుంటుందో తెలుసుకుందాము అనే ఉత్సుకత మామూలుగా ఆ ఏజ్లో అందరికీ అది ఉంటుంది. అయితే ఏమైంది, ఒకసారి రా ఇంకెప్పుడు తీసుకోనని పోతాడు, ఒకసారి రెండోసార్లు, మళ్ళీ అదేమైపోతుందంటే అలవాటు కిందకి మారిపోతుంది. తర్వాత బానిసలుగా మారిపోతారు. తర్వాత జీవితాలను నాశనమైపోతాయి. మహేంద్ర యూనివర్సిటీలోనే కాదు, మిగతా తాళంలో అన్ని దగ్గర ఉంది. దీనికి మనము ఎక్స్పెషలీ రాష్ట్రాలు, స్కూల్స్, తల్లిదండ్రులు అందరూ కలిసికట్టుగా దీనిపై పోరాటం చేస్తే తప్ప ఈ మహమ్మారి నుంచి మన యూత్ని కాపాడలేము. ఎక్స్పెషలీ ఎందుకంటున్నానంటే దీని బారిన పడేదంతా యూత్లే. వాళ్ళేమో తెలియక ఏదో ఒకసారి 2 సార్లు అని ప్రారంభం చేసి దాంతో విచ్చలవిడిగా. నేను నార్కోటిక్ బ్యూరో హైదరాబాద్లో పనిచేసేటప్పుడు ఇప్పటికి దాదాపు 27 ఏళ్ల క్రితం నేను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పనిచేశానండి. అప్పటికి ఇప్పటికీ మనకి అప్పటికి ఉమ్మడి రాష్ట్రంగా ఉండి అప్పుడు పంట ఎక్కువగా పండించేది ఉమ్మడి రాష్ట్రాల్లో. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేది. ఈవెన్ శ్రీలంకకు కూడా మన దగ్గరికి ఎగుమతి అయిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది ఏమైపోయిందంటే మన దగ్గర యూసేజ్ ఈ 26 ఇయర్స్లో మనోళ్ళు యూత్ ఎవరు దాన్ని గంజాయి ఏందిరా తాగేది వెదవా అనే పరిస్థితి నుంచి గంజాయ దొరుకుతుందా అనే దాకా పోయాం. ఎస్పెషల్లీ యూత్ ఈ మధ్య ఒక 7-8 సంవత్సరాలుగా విపరీతంగా దీనికి అలవాటు పడిపోయినారు. ఎక్కువగా నార్కోటిక్ మిగతా డ్రగ్స్ దాదాపు 300 డ్రగ్స్ ఉన్నాయి మనకి. ఈ నార్కోటిక్ యాక్ట్ కింద ప్రొహిబిట్ చేసినవి 300 డ్రగ్స్ ఉన్నాయి. ఈ దగ్గుమందుల్లో కలిపే డ్రగ్స్ దగ్గర నుంచి ఎపిడ్రిన్, సూడా ఎపిడ్రిన్ దగ్గర నుంచి మన రాష్ట్రంలో తయారవుతాయండి. ఎపిడ్రిన్, సూడా ఎపిడ్రిన్ ఈ దగ్గుమందుల్లో వేసేది. ఈ వీళ్ళు కూడా నార్కోటిక్ యాక్ట్ కిందకు వస్తుంది. ఇది గంజాయి, ఓపియం కంటే కూడా బాగా కిక్కిచ్చేది. దీన్ని వేరే విధంగా వాడుకుంటున్నారు, అది మనకు తెలిసిందే. అతి ముఖ్యంగా దీని బానిసలో అయిన తర్వాత గుర్తించలేకపోవడానికి కారణం ఏమంటే తల్లిదండ్రులు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లోడు స్కూల్ నుంచి వస్తానే కూర్చోబెట్టి వాడి బ్యాగ్లో ఏముంది, ఏం చదువుకున్నావురా అని కాసేపు మాట్లాడి వాడి ఫ్రెండ్స్ ఎవరు, ఎందుకు లేటుగా వస్తున్నావు, ఏమైంది నీకు, ఎందుకు డల్గా ఉన్నావు అని తల్లిదండ్రులు దగ్గరుండి చేస్తే, కొంచెం విచారిస్తే కొంచెం బయటపడతారు. సో అది తల్లిదండ్రులు ఇద్దరు సంపాదన మీద పడిపోయి వాడికి ఏదో మంచి స్కూల్లో చేర్పించాలా, మంచి బట్టలు ఇవ్వాలా, ఎయిర్ కండిషన్ బంగ్లా ఇవ్వాలని చేసుకుంటే వీడికి క్యారెక్టర్ అసాసినేట్ అయిపోతుంది. క్యారెక్టరు లేదు, ఎథిక్స్ ఉండవు, మారల్స్ ఉండవు. ఇంకా స్కూళ్ళ విషయానికి వస్తే స్కూళ్ళల్లో
దీనికి అతి ముఖ్యంగా స్కూళ్ళల్లో ఒక పాఠ్యాంశంగా పెట్టండి అని నేను చాలాసార్లు మొత్తుకున్నా. ఒక పాఠ్యాంశంగా పెడితే 5 మార్కుల కోసమో 2 మార్కుల కోసమో చదువుతారు. కనీసం దీన్ని సేవించేటప్పుడు అమ్మా ఇది తప్పు, మా పాఠంలో చదువుకున్నాం కదా అని మైండ్లోకి వస్తుంది. అది లేదు. ఇంకా ప్రభుత్వాలు నిమ్మకి నీరెత్తినట్టు పోయి, ఇప్పుడు ఏదో సందీప్ సాండిల్ల గారు వెరీ గుడ్ ఆఫీసర్, మేము కలిసి పనిచేసాం, ఆయన మంచి ఆఫీసర్, అట్లాంటి వాళ్ళు ఉండి వాళ్ళకి నిధులు ఇవ్వాలి, సౌకర్యాలు ఇవ్వాలి, డెడికేటెడ్ స్టాఫ్ ఇవ్వాలి. మామూలుగా ఏదో నలుగురిని ఇచ్చేసి పొమ్మంటే కాదు. ఆ విధంగా చేస్తే కొంతవరకు దీన్ని కట్టడి చేయడానికి వీలవుతుంది. స్కూళ్ళల్లో కాలేజీలో ఈ మాటే లేదు. మీరు ఎంతసేపు మార్కుల గురించే మాట్లాడతారు, మార్కులు ఎందుకు రాలేదు అని. అయ్యా నీ క్యారెక్టర్ పోతుంది, మీ క్యారెక్టర్తో పాటుగా మీ ఎథిక్స్ పోతున్నాయి, మీ మారల్స్ పోతున్నాయి. మారల్ క్లాసులు ఎక్కడ ఉన్నాయండి స్కూళ్ళలో, కాలేజీలో? సో ఈ విధంగా అయిపోయింది. దానివల్ల తల్లిదండ్రులు డబ్బులు ఇస్తున్నారు, విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. వాడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఎవరి స్నేహితుడు, ఆ స్నేహితుడికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, వాడు ఎక్కడ తిరుగుతున్నాడు అనే మాటలో లేకుండా పోయినప్పటికీ విచ్చలవిడిగా ఇది చాప కింద నీరులాగా వెళ్ళిపోయింది. నా దగ్గరికి కౌన్సిలింగ్ కూడా కొందరు వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వచ్చినప్పుడు నేను అదే చెప్తాను తల్లిదండ్రులకు. ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమిటంటే, ఈ తల్లిదండ్రులకు తెలిసినా కూడా బయటికి పొక్కనీరు. ఇప్పుడు నేను ఎవరో ఒక డాక్టర్కి పేరు చెప్పి ఆయనకి ట్రీట్మెంట్ తీసుకోండి అంటే ఆ ట్రీట్మెంట్కి పోరు. ఎందుకంటే అమ్మో కుటుంబ ఇది ప్రతిష్ట అంట. అరే నాకు పెళ్లి కావాల్సిన కూతురు ఉంది అంటారు. దీనివల్ల ఏమైపోతుందంటే వాడు బయట చెప్పుకోడు, ఈడే కుళ్ళ పెడతాడు, ఎవరో నార్కోడు దగ్గర చెప్పడము. ట్రీట్మెంట్ కూడా అవసరం అండి. బాగా నార్కోటిక్స్కి అలవాటు పడిన వాళ్ళకి కౌన్సిలింగ్తో పాటు కూడా కొంచెం ట్రీట్మెంట్ అవసరం. అది జరగటంలా. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని చివరికి వాళ్ళ జీవితాలే పోగొట్టుకుంటున్నారు. ఆ విధంగా ఒక మహేంద్ర యూనివర్సిటీలోనే కాదు, మిగతా యూనివర్సిటీలకు కూడా అదే పరిస్థితి. ఇదేమో తక్కువ 50 మంది అంటే వెరీ సింపుల్. ఒక యూనివర్సిటీలో 50 మంది అంటే చాలా తక్కువ నంబర్. అది దానికి ఇంకో 0 యాడ్ చేసుకోవాలి. అంత ఎక్కువగా ప్రబలిపోయింది నార్కోటిక్ డ్రగ్. ఓకే సార్. సో అందువల్ల ప్రతి యూనివర్సిటీలోనూ ఇదే పరిస్థితి. ఓకే సార్. విశాల్ గారు, ఇప్పుడు ఈ యూనివర్సిటీలనే కాదు, అటు స్కూల్స్ వరకు కూడా ఇప్పుడు డ్రగ్స్, గంజాయి అనేది మకిలి అంటుతోంది. అంటే అంత చిన్న వయసులోనే వీటి బారిన అసలు ఎలా పడుతున్నారండి? మొదట అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ విశాల్, నేను సైకియాట్రిస్ట్ ని. యాక్చువల్ గా మీరు అడిగినట్టు ఏంటంటే, చాలా మంది చిన్న వయసులోనే మత్తు బారిన పడుతున్నారు. ఇది శాస్త్రీయంగా కూడా మనకేంటంటే రిపోర్ట్స్ కూడా మనకు చెప్తున్నాయి. ఇందాక రెడ్డన్న గారు చెప్పినట్టు కూడా చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే ఈ పిల్లల్లో క్యూరియాసిటీ, పీర్ ప్రెషర్ ఇవన్నీ చాలా బాగా చెప్పారు. అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 2023లో నేషనల్ డ్రగ్ యూజ్ సర్వే అని ఒకటి కండక్ట్ చేశారు. ఈ ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేశారు. అందులో ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు సంయుక్తంగా ఈ స్టడీ కండక్ట్ చేశారు. ఇందులో సగటు వయస్సు 13 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉందని మనకు రిపోర్ట్స్ రావడం జరిగింది. అంటే దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ పిల్లలు ఈ 13 నుంచి 16 సంవత్సరంలో కొంచెం మానసికంగా వికసించే దశలో ఉంటారు. అంటే అటు కంప్లీట్ గా మెచ్యూర్ గా ఉండరు, తర్వాత అటు అంతేగాని ఏమి తెలియనట్టు ఉండరు. అంటే వాళ్ళలో కొద్దిగా ఇంపల్సివిటీ, కొత్తగా క్యూరియాసిటీ, తెలుసుకోవాలని ఒక భావన ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు రెడ్డి గారు చెప్పినట్టు చాలా మంది పిల్లలు ఏంటంటే ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది, ఇందులో ఏదో ఉంది అనేది మనం గమనిస్తుంటాం పిల్లలు. అది దీన్నే ఒక స్టడీ కూడా చేశారు. మన యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ అండ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ 2022లో కూడా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. అందులో ఈ క్యూరియాసిటీ ఎంతమందికి ఉంటుందని ఒక స్టడీ చేశారు. ఈ ఆసక్తి కానీ, అంటే దీన్ని ఎట్లా ఫస్ట్ టైం దీన్ని డ్రగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుందన్న క్యూరియాసిటీ పైన స్టడీ చేస్తే అందులో దాదాపు 40% మంది ప్రయత్నం చేయాలని ఆన్సర్ ఇచ్చారు. అంటే అది ఎంతవరకు సమాజం పైన ప్రభావం పడుతుందో చూడండి. అంటే క్యూరియాసిటీ వల్ల చాలా మంది తెలిసి తెలియక దానిలో ఈ ఊబిలో ఇరుక్కుంటున్నారు. రెండవది పీర్ ప్రెషర్. పీర్ ప్రెషర్ ఏంటంటే దీనిపైన కూడా చాలా స్టడీస్ జరిగినాయి. మన ఫేమస్ జర్నల్ ల్యాన్సెట్ సైకియాట్రీ కూడా కండక్ట్ చేసింది. అయితే దీంట్లో పీర్ ప్రెషర్ వల్ల ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాతో పాటు నా గ్రూప్ లో మీరు ఉండాలంటే మీరు తాగాలి, లేకపోతే మీరు ఈ డ్రగ్స్ తీసుకుంటేనే ఈ గ్రూప్ లో ఉండాలి అనే ఒక ప్రెషర్ అనేది తీసుకొస్తున్నారు. ఈ ప్రెషర్ వల్ల ఏంటంటే కొందరు ఏం చేస్తున్నారంటే, అది అలవాటు లేకపోయినా కానీ ఏదో సోషల్ సింబల్ గా, లేకపోతే సోషలైజ్ కావడానికి ఇది ఒక మార్గము, లేకపోతే ఆ గ్రూప్ లో ఉండాలనే ఉత్సాహంతో
అందులో జాయిన్ అవుతున్నారు. అయితే దాంట్లో కూడా ఇప్పుడు ఈ ల్యాండ్సెట్ సైకియాట్రీ కండక్ట్ చేస్తే దాంట్లో పీర్ ప్రెషర్ మీ వలన దాదాపు 40 నుంచి 50% మంది చిన్నపిల్లలు ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారు. ఇంకొక కారణం ఏంటంటే కుటుంబ పరిస్థితులు. మీరు చూడండి, చాలా చిన్న పిల్లల్లో ఈ మత్తు పదార్థాలు ఎవరైతే అలవాటవుతున్నారో కుటుంబ పరిస్థితులు చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఎందుకంటే తల్లిదండ్రుల లోపం, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు రెడ్డన్న గారు చెప్పినట్టు పేరెంట్స్ పట్టించుకోకపోవడం ఒకటి, ఇంట్లో కలహాలు చిన్న చిన్న అంటే సింగిల్ పేరెంట్స్ ఉన్నా కానీ, లేకపోతే ఇంట్లో భార్యాభర్తల గొడవ ఉన్నా కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో క్రైమ్ రేట్ ఉన్నా కానీ ఇది ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ తల్లిదండ్రులు కొందరు మందులు, మా ఇంట్లో నేను చాలా మంది స్టూడెంట్ అడుగుతుంటాను, చిన్న పిల్లలు వస్తే ఇంత చిన్న వయసులో ఎందుకు తాగుతున్నా అంటే మా మదర్ కళ్ళు తాగుతుంది, మా నాన్న సిగరెట్ తాగుతున్నాడు, మా తాత బీడీ పడతాడు, వాళ్ళు చేసే తప్పుగాన నేనెంతో తప్పని వాడు సమర్థించుకుంటున్నాడు. దీనిపైన కూడా ఒక కుటుంబ పరిస్థితుల పైన కూడా మన జర్నల్ ఆఫ్ చైల్డ్ అండ్ అడాలసెంట్ సబ్స్టెన్స్ అబ్యూస్ 2020 ప్రకారం ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడైతే పేరెంటల్ నెగ్లెక్ట్ ఉందో ఇది కూడా ఒక కారణం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. చాలా మంది పిల్లలు ఇప్పుడు మీరు చూస్తున్నారు, చిన్న పిల్లల్లోనే ఇలాంటి కొన్ని ప్రమాదకరమైన మూవీస్, సోషల్ మీడియాలో కొన్ని ప్రమాదకరమైన మూవీస్ చూసి మేము ఇప్పుడు ఇంతకుముందు డాక్టరో యాక్టరో లేకపోతే ఇంకేదో అవుదాం అనుకునే వాళ్ళు ఇప్పుడు ఒక మాఫియా డాన్ అయితే బాగుండు ఇలా అనే వాళ్ళ పిల్లల్లో కనిపిస్తుంది. అంటే ఐడెంటిటీ క్రైసిస్ కోసం. సో కాబట్టి ఇవన్నీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈ చిన్న పిల్లల్లో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటే డిసిజన్ మేకింగ్, ఒక మనిషి డిసిజన్ తీసుకోవాలంటే మన మెదడులో ఒక ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని ఉంటుంది, అది డిసిజన్ మేకింగ్ కు తోడ్పడుతుంది. అందులో వాళ్ళు అప్పుడే ఎదుగుదల సరిగా ఉండదు. ఈ ఇమ్యాచ్యూరిటీ అంటే ఆ ఇంపల్సివిటీ, ఆ క్షణికావేశంలో ఇలాంటి దానికి బానిస అవుతున్నారు. సో కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే మెయిన్ గా ఈ డిజిటల్ మీడియా ప్రభావాన్ని కూడా, అంటే మీడియా ప్రభావాన్ని, డిజిటల్ మీడియాలో సోషల్ మీడియా ప్రభావం కూడా ఒక కారణం అవుతుంది. సో ఇవన్నీ యాజ్ ఎ డాక్టర్ గా అంటే నేను చూస్తున్నాను కాబట్టి ఇలాంటి కేసెస్ దీనివల్ల ఈ పిల్లలు 11 నుంచి 16 సంవత్సరాల పిల్లలు మత్తుబారిన పడడానికి కారణం అవుతుంది నాకు అనిపిస్తుంది. రైట్ సార్. ఉమారాజ్ గారు, ఇప్పుడు పాఠశాలలు, కళాశాలలు, అలాగే ఈవెన్ యూనివర్సిటీలు ఏవైనా కానీ వీటిని విద్యను అందించే ఒక సరస్వతి మందిరాలుగా భావిస్తాం. అయితే ఈ భవిష్యత్తును నిర్మించే ఈ దేవాలయాల్లోకి అసలు మాదక ద్రవ్యాలు అనేవి ఎలా చేరుతున్నాయి అంటారు? నమస్తే అండి అందరికీ కూడా. హలో. ఉమారాజ్ గారు వినిపిస్తుందండి? గుడ్ ఈవినింగ్ అండి. వినిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. నార్మల్లీ ఏంటంటే నేను చూసే దాంట్లో లాస్ట్ 20 yearsగా నేను చూస్తున్న దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏదో ఒక క్యూరియాసిటీ ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా. చూసే ఫిలిమ్స్ అవనివ్వండి, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాతావరణం అవ్వండి, వాళ్ళ ఇంట్లో కానివ్వండి, ఇలాంటి డ్రగ్ అబ్యూస్ అనేది కనిపించినప్పుడు ఏదో ఒక టైంలో మనం కూడా ఎక్స్పెరిమెంట్ చేయాలి అనే ఒక క్యూరియాసిటీతోటే ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేస్తారో వాళ్ళల్లో గ్రాండియాసిటీగా పిల్లలు ఏంటంటే వాళ్ళ పక్క వాళ్ళకి చెప్పడం, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం, వాళ్ళ క్లాస్లో వాళ్ళ ఫ్రెండ్స్లో వీళ్ళు షేర్ చేసినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా అదేంటో మనం కూడా తెలుసుకుందాం అట్లా మొదలైంది. ఏమవుతుందంటే నిదానంగా అంటే ఎక్స్పెరిమెంట్ స్టేజ్ నుంచి ఒకేషనల్ ఏదో ఒక పార్టీ, ఫంక్షన్, బర్త్డే, సంథింగ్ ఆఫ్ ద అదర్, ఒకేషనల్ అలా జాయ్ఫుల్ అంటే తను ఎంజాయ్ చేయటం, అట్లానే ఇతరులని కూడా తను ఇన్వైట్ చేయటం జాయ్ఫుల్ స్టేట్లో జరుగుతుందండి. ఆ తర్వాత సోషల్, అప్పుడు ఏంటంటే ఎప్పుడు ఎవరూ పిలవక్కర్లేదు, తను పిలవక్కర్లేదు, సొంతంగా కొనుక్కుని సొంతంగా దాన్ని అబ్యూస్ చేయటం. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వరకు కూడా అంటే ఒకేషనల్ కానివ్వండి, జాయ్ఫుల్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, అబ్యూజర్స్లో 80% వరకు ఇక్కడ వరకు వస్తారు. కానీ మిగిలిన అరౌండ్ 15 to 20% పీపుల్ ఎడిక్షన్లోకి వెళ్తారు. అది ఎడిక్షన్ ఈజ్ ఏ డిసీజ్, ఎడిక్షన్ ఈజ్ ఏ డిజార్డర్. అక్కడ మనకి ఎడిక్షన్లోకి వెళ్ళినప్పుడు దాంట్లో మళ్ళీ దేర్ ఆర్ 3 stages ఉంటాయన్నమాట. ఎడిక్షన్లో ఏమవుతుందంటే ఫస్ట్ క్వాంటిటీ పెరిగిపోతూ ఉంటుంది, అలానే ఫ్రీక్వెన్సీ తగ్గుతూ ఉంటుంది. అబ్యూస్కి ఎన్ని పరిస్థితులు, ఎంత ప్రాబ్లమ్స్ ఉంటే కూడా
వాళ్ళకి దాని వైపుకి మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వర్క్ వచ్చిన వాళ్ళు దే కెన్ స్టాప్ ఎట్ ఏ టైం. కానీ వీళ్ళు ఆపలేరు. ఆపితే ఫిజికల్గాను మెంటల్గాను కూడా దే హ్యావ్ సమ్ విడ్రావల్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. క్రాంప్స్ రావటం, వణికిపోవటం, లేకపోతే అదర్ యాంగ్జైటీ, అదర్వైజ్ డిప్రెషన్, సంథింగ్ ఆఫ్ ద అదర్ విడ్రావల్స్ విల్ బి దేర్. Yeah. వాటిని తట్టుకోలేక కూడా వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో దీంట్లో స్టేజెస్ మనం గనక గమనిస్తే ఫస్ట్ స్టేజ్లో వాళ్ళు దీని గురించి అసలు మాట్లాడటానికి ఇష్టపడరు. యా, ఇంకోటి నేను చూసిన దాంట్లో లాస్ట్ 20 years దేర్ మెనీ ఎడిక్టెడ్ పీపుల్ ఆర్ వెరీ టాలెంటెడ్. చాలా టాలెంట్ ఉంటుంది, స్పెషల్ టాలెంట్స్ కూడా గమనిస్తాం మనం. చాలా వెల్ ఇంటెలిజెంట్స్ అయి ఉంటారు, కానీ ఎక్కడ రాణించటం జరగదు, స్టెబిలిటీ ఉండదు. అలానే ఈ విషయం ఎవరన్నా మంచి చెప్పపోయిన వాళ్ళని కూడా తక్కువగా చూడటం, తక్కువగా మాట్లాడటం, దాటేయటం ఇలాంటిది ఉంటుంది. అబద్ధాలు, రైట్ మ్యామ్. మ్యానిపులేషన్ చాలా కనిపిస్తుంది. అలానే సెకండ్ స్టేజ్కి వెళ్ళేసరికి ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ కనిపిస్తాయి. ఎప్పుడు కోపం వస్తుందో, చిరాకు, బాధ, దుఃఖం, ఉక్రోషం. అలానే జస్టిఫికేషన్ కనిపిస్తుంది, బ్లేమింగ్ కనిపిస్తుంది, గ్రాండియాసిటీ కనిపిస్తుంది, గొప్పలకి చాలా ఉంటారు. అట్లానే తన మంచి కోరే వాళ్ళని దే పుట్ అదర్స్ డౌన్, తక్కువ చేసి మాట్లాడటం కనిపిస్తుంది. అట్లానే సమ్ టైమ్స్ థర్డ్ స్టేజ్కి వెళ్ళేసరికి బ్లాక్అవుట్స్, రాత్రిపూట ఏం జరిగింది అనేది మర్చిపోతారు, తనకి గుర్తుండదు. ఇంట్లో వాళ్ళకి అనిపిస్తుంది రాత్రి ఇంత గొడవ చేశాడు, పొద్దున్న ఇంత నార్మల్గా మాట్లాడుతున్నాడు ఏంటి అని అనిపిస్తుంది. ఈ టైంలో పేషెంట్ కూడా తను సొంతంగా మారిపోవాలని కోరుకుంటాడు. అందుకని హీ విల్ ట్రై హిస్ లెవెల్ బెస్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఆపగలుగుతాడు, కానీ ఓన్లీ 72 hours వరకు 72 hours వరకు ఆపగలుగుతాడు. ఆ తర్వాత మళ్ళీ అగైన్ థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి అట్లా మల్టిపుల్ రిలాప్సెస్, తను ఎంతకైనా దిగజారిపోవటం. అంటే తను ఎన్ని రోజులు ఆపుతారో అన్ని రోజులు క్రేవింగ్ కూడా ఉంటుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ద టైం. వెల్కమ్ బ్యాక్ టు ప్రతిధ్వని. రెడ్డన్న గారు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఎంతో కాలంగా ఈ డ్రగ్స్, గంజాయి ముఠాయిలపై యుద్ధం కొనసాగుతోంది. అయినా కూడా వ్యవస్థల కళ్ళు గప్పి విద్యా సంస్థల్లో వాటి అమ్మకాలు, అలాగే కొనుగోళ్లు అసలు ఎలా జరుగుతున్నాయి అంటారు? ఒకటండి, విద్యా సంస్థల్లో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు గంజాయి పెద్ద సంపాదన అయింది. జులాయిగా తిరిగే వాళ్ళకి, స్కూల్ డ్రాప్ అవుట్స్, కాలేజ్ డ్రాప్ అవుట్స్, పని పాట లేని వెధవలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇట్లాంటి నార్కోటిక్ డ్రగ్ అలవాటు పడుతున్నారు. అలవాటు పడినప్పుడు ఏమైపోతుందంటే వాడికి తాగడానికి కావాలి, దానికి డబ్బులు కావాలి. ఇంట్లో వీడు వెధవని చెప్పి డబ్బులు ఇవ్వరు. సో దాంతో ఏమైపోతుంది, వీళ్ళు ఎవరైతే కొందరు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా అలవాటైన వాళ్ళకి ఇస్తారు. అదే కాకుండా వీళ్ళు ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్లో కానీ ఇది గంజాయితో పాటు మిగతా ఆల్ నార్కోటిక్ డ్రగ్లో మీరు ఇప్పుడు ఎందుకు ఎపిడ్రిన్, సూడో ఎపిడ్రిన్ కానివ్వండి, లేకపోతే మ్యాండ్రాక్స్ కానివ్వండి. మ్యాండ్రాక్స్ మేము 2099లో సీజ్ చేసిన దాదాపు 200 కోట్ల డ్రగ్ను సీజ్ చేసాం హైదరాబాద్లో. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ జరుగుతూ ఉంటే ఇక్కడ మనకు మ్యానుఫ్యాక్చరింగ్లో 3 నుంచి 5 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్క 2 grams బిళ్ళ, నార్కోటిక్ డ్రగ్ బిళ్ళ. అక్కడ వాడు సౌత్ ఆఫ్రికాకి, జోహాన్స్బర్గ్కి పంపిస్తే $5 నుంచి $10 అమ్ముడుపోతుంది. ఎన్ని వేల రెట్లు మీకు డబ్బులు వస్తున్నాయి, ఎన్ని వందల రెట్లు మీకు డబ్బులు వస్తున్నాయి. అదే కాకుండా గంజాయి అక్కడ కొనేది ఎంతగా, మామూలుగా రైతుకు 5 నుంచి 10,000 రూపాయలు ముందుగా అడ్వాన్స్ ఇస్తారు, వాడు పండిస్తాడు. అది ఆయనకేమంటే నువ్వు పత్తిలోనో ఇంకో దాంట్లోనో వ్యవసాయ ఉత్పత్తుల్లో పండించినప్పుడు గిట్టుబాటు ధర రాదు, మిగతా సార్ రోగాలు వస్తాయి. వాడు ఎన్నోసార్లు చూసుకొని అయ్యో ఏంది కర్మ అయిపోయింది, ఎట్లా చేయాలి దీన్ని పూడ్చుకోవాలంటే ఎవడో మీడియేటర్ వస్తాడన్నా, ఎందుకు అంతర పంటగా ఒకటి వేయండి,
చీనా చెట్లలో వేయండి, అదే కాకుండా చెండు మల్లెల చెట్లలో వేయండి అంటే వాడు వేస్తాడు. వేసి వీడు గుట్టు చప్పుడు కాకుండా వాడే గింజలు వాడే సప్లై చేస్తాడు, తీసుకుపోయేదే వాడే, రిస్క్ ఏం లేదు నాకు. కాబట్టి వాడు ఆయన పండిస్తాడు. పండించిన తర్వాత ఎవరు ఇక్కడ మీడియేటర్ అమ్ముతాడు. వాడు 5,000కి ఇస్తే ఇక్కడ ₹1,00,000 అమ్ముతుంది ఒక కేజీ. 50,000 నుంచి ₹1,00,000. ఇంత లాభం వచ్చే బిజినెస్ ఎక్కడైనా ఉంది ఆ ప్రపంచంలో? వాడు లాభాని కోసం వాడు చేస్తాడు, అడిక్షన్ అయి వీళ్ళు కొంటున్నారు. సో దీనివల్ల ఏమైపోయిందంటే వాడు పండించే వాళ్ళు దగ్గరికి అదే ఇంకొక దరిద్రమైన వ్యవహారం అంటే మన దగ్గర పోలీసులు ఇప్పుడున్న స్టాఫ్ ఇంతకు 4 ఇంతలు అయితే తప్ప మనము ఈ డ్రగ్స్ పైన ఒక సపరేట్ డిపార్ట్మెంట్ని పెట్టి స్టాఫ్నిచ్చి దానిపైన కట్టడి చేయడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈ మధ్యేమో ఒక ఈగలని అది ఇది పెట్టి చేస్తున్నారు. వాళ్లకు కూడా అంత చిన్న స్టాఫ్స్ కాదండి, ఒక హైదరాబాద్ వరకు సరిపోతుంది. కానీ చుట్టుపక్కల జిల్లాలలో ప్రతి జిల్లాకు ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారిని పెట్టి కొన్ని స్టాఫ్ని పెట్టి అదేవిధంగా దీనికి చాలా కారణాలు ఉన్నాయి పెట్టి ఆ విధంగా చేయగలిగితే, ముఖ్యంగా పట్టుకొని మిడిల్ మ్యాన్ దగ్గరికే పోతున్నారు. మిడిల్ మ్యాన్ నుంచి అదే ఓపీఎం కానివ్వండి, మిగతా డ్రగ్స్ అని కానివ్వండి, ఈ సౌత్ ఆఫ్రికా నుంచి గోవా మీదుగా తెచ్చేవాళ్ళు, బాంబే మీదుగా తెచ్చేవాళ్ళు కానివ్వండి, త్రూ ఎయిర్ క్రాఫ్ట్స్లో నుంచి మనకు వచ్చే డ్రగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మిడిల్ మ్యాన్ దగ్గరికి పోయి ఆగిపోతున్నాం. ఎక్కడైతే ప్రొడ్యూసర్ ఉన్నాడో, ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడో అంతవరకు పోలేకపోతున్నాం. సౌత్ ఆఫ్రికా నుంచి మనం అంత దూరం ఉండాలి. సపరేట్ డిపార్ట్మెంట్ ఉండాలా? అదే కాదండి, సపరేట్ డిపార్ట్మెంట్తో పాటుగా వాళ్లకు నిధులు ఇవ్వాలి. ఆ డిపార్ట్మెంట్కి అతి ముఖ్యంగా కోర్టులు, సపరేట్ కోర్టు ఉండాలి. ఇప్పుడు నేను సపరేట్ కోర్టు ఈజ్ ఏ మస్ట్ అండి. ఇప్పుడు నేను 18 ఏళ్ల క్రితం సీజ్ చేసిన కేసులో మొన్న పోయి ఎవిడెన్స్ ఇచ్చాను. వాట్ ఈస్ ది యూజ్ అండి? అందుకని సపరేట్ కోర్టులు ఉండాలా, సపరేట్ పోలీస్ స్టాఫ్ ఉండాలా, వాళ్ళకి సంబంధించినవన్నీ అన్నీ ఇవ్వగలిగి అది ముఖ్యంగా ఇప్పుడు సప్లై చేస్తున్నారు. కానీ మేము పనిచేసే రోజుల్లో కిట్టు 6 నెలలకు ఒకసారి ఎక్స్పైరీ అయిపోతుంది. ఆ కిట్టు కోసం డిఆర్ఐ వాళ్ళను అడుక్కోవాల్సి వచ్చేది, ఎందుకంటే ఆ కిట్ ఉండాలి. అదే కాకుండా పోలీసులకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఎందుకు ఇవ్వాలంటారు? పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వకపోతే మామూలుగా పంచనామా రాసి కేసులు పెట్టేస్తారు అలవాటుగా. దానిలో మ్యాండేటరీ ప్రొవిజన్స్ని మీరు ఫాలో కాలేదని కేసు 1 సెకండ్లో కొట్టేస్తారు. సో మ్యాండేటరీ ప్రొవిజన్స్ అంటే ఏమిటో తెలియాలి. ఆ ప్రొసీజరల్గా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్గా 20 సంవత్సరాల వరకు మీకు జైలు శిక్ష పడుతుంది. అది ఎవరు చేయటంలా, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటంలా. ఆ విధంగా ఉంటే మీరు డెఫినెట్గా కొంతవరకు కర్బ్ చేయవచ్చు. ఓకే విశాల్ గారు, ఇప్పుడు ఈ డ్రగ్స్ బారిన పడిన విద్యార్థుల ఇటు మానసిక అటు ఆరోగ్య స్థితి ఎలా ఉంటుందంటారు? అంటే మన పక్కనే ఉన్న వాళ్ళల్లో అసలు ఏవైనా తేడాలు మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. అంటే చాలా మంది యువతలో, అంటే యువత కానీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానీ చాలా మందిలో ఏంటంటే మనము వాళ్ళ డ్రగ్స్ కు బానిస అవుతున్నారని మనం గుర్తుపట్టవచ్చు. అంటే వాళ్ళలో కొన్ని రకాల వార్నింగ్ సైన్స్ అంటాము మనము. అంటే శారీరకంగా కొన్ని కనిపిస్తుంటాయి, మానసికంగా కొన్ని కనిపిస్తుంటాయి, తర్వాత వాళ్ళ ప్రవర్తన సమస్యలు కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా మీరు శారీరకంగా గమనించినట్లయితే వీళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళలో కళ్ళలో, అంటే మనము ఈ ఎవరైతే డ్రగ్స్ కి అలవాటు పడుంటారో వాళ్ళ కళ్ళు ఎర్రబడి ఉంటాయి. అండ్ వాళ్ళు తీసుకునే శ్వాసలో కూడా కొద్ది స్మెల్ వస్తుంటుంది, యూజువల్ ఆల్కహాల్ కానీ అదర్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు. తర్వాత వాళ్ళలో కొద్దిగా ప్రవర్తన, అంటే వాళ్ళలో బరువు తగ్గడం కానీ బరువు పెరగడం కానీ, ఆకలిలో కూడా మార్పులు వస్తుంటాయి. రొటీన్ గా తీసుకునే పిల్లలు కానీ, రొటీన్ గా తీసుకునే యువత కానీ వాళ్ళలో ఆకలి పెరగడం కానీ తగ్గడం కానీ కొద్దిగా మార్పులు అనేది సంభవిస్తుంటాయి. తరచుగా ఇంకోటి ఏంటంటే తరచూ జబ్బు పడుతుంటారు వీళ్ళు. ఇమ్యూనిటీ ఎఫెక్ట్స్ వస్తుంది. ఎందుకంటే కొన్ని డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ రోగనిరోధక శక్తి పైన ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు తరచుగా జలుబు గురి కావడం కానీ ఇలాంటి ఫ్రీక్వెంట్ గా సిక్ కావడం జరుగుతుంది. ఇంకా మానసిక సమస్యలకు వచ్చినట్లయితే వీళ్ళని చూస్తుంటే ఏంటంటే ఈ డ్రగ్స్ మేము రొటీన్ ప్రాక్టీస్ లో చూస్తుంటాము, వాళ్ళలో ఈ మూడ్ స్టెబిలిటీ ఉండదు అనమాట. అంటే వాళ్ళు సడన్ గా కోపడుతుంటారు, తర్వాత కోసేపు అయిన తర్వాత మళ్ళీ డల్ అయిపోతుంటారు. అంటే వాళ్ళలో ఈ మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువ చూస్తుంటాం. అంతేకాకుండా కోపం, అంటే ప్రతి చిన్న విషయానికి కోపడుతుంటారు. వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంటాయి, ఎందుకంటే పక్కన వ్యక్తిని ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయరు. తల్లిదండ్రులు అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళలో కళ్ళల్లో కళ్ళు చూసి మాట్లాడరు, ఏదో తప్పు చేస్తున్నామన్న భావన కనిపిస్తుంటుంది. తర్వాత ప్రవర్తన ఎలా ఉంటుందంటే రాత్రంతా ఇంట్లోనే ఉంటారు కానీ
డోర్ క్లోజ్ చేసుకుని ఉంటారు. ఎందుకంటే దానికి సంబంధించిన ఫ్రెండ్స్ తో మాట్లాడడం కానీ, లేకపోతే నిద్రపోకపోవడం కానీ, లేకపోతే సోషల్ మీడియాలో ఉండడం కానీ, వాళ్ళ పడుకునే స్టైల్ అంటే పడుకునే టైం కానీ, లేసే సమయం కానీ కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంటుంది. తర్వాత వాళ్ళలో ఏంటంటే ఈ యాంగ్జైటీ, చాలా మందిలో ఏంటంటే కొద్దిగా యాంగ్జైటీ లెవెల్స్ ఉంటాయి. వాళ్ళలో గుండెలో దడదడ రావడం, భయం రావడము, నిద్ర పట్టకపోవడము, తర్వాత సూసైడ్ టెండెన్సీస్ ఉండడము, ఇలాంటి కొన్ని మానసిక సమస్యలు అనేది మనం చూస్తుంటాం. అంతేకాకుండా ఇన్స్టిట్యూషన్ లో చాలా మంది స్టూడెంట్స్ లో జరిగే సమస్య ఏంటంటే ఈ మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళలో మెయిన్ గా మార్క్స్ తగ్గుతుంటాయి. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా, ఇందాక ఉమారాజు మేడం చెప్పినట్టు, ఎందుకంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, కానీ డ్రగ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళలో ఇమీడియట్ గా మార్క్స్ తగ్గిపోవడం కానీ, వాళ్ళలో అటెండెన్స్ తగ్గిపోవడం కానీ, తర్వాత స్టడీలో ఇమీడియట్ నిర్లక్ష్యం చేయడం కానీ, తర్వాత స్నేహితులు అంటే ఫ్రెండ్స్ ని కూడా చేంజ్ చేస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు రొటీన్ గా గుడ్ ఫ్రెండ్స్ తో ఉంటారో, ఎప్పుడైతే డ్రగ్స్ కి అలవాటు పడినప్పుడు ఒక గ్రూప్ లో జాయిన్ అయిపోతుంటారు, వాళ్ళతో తిరుగుతుంటారు. తర్వాత నైట్ ఏంటంటే ర్యాష్ గా డ్రైవ్ చేస్తుంటారు. ఇంట్లో ఇమీడియట్ గా నైట్ 9-10 తర్వాత ఏంటంటే బయటకు వెళ్ళి డ్రగ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. తర్వాత ఇంకా వీళ్ళలో ఏంటంటే అంటే ఇంట్లో వస్తువులు దొంగతనం చేస్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ డబ్బుల కోసం ఏంటంటే ఇంట్లో బైక్ ని కానీ, అంటే వాళ్ళ బైక్ కానీ, బుక్స్ కానీ, లేదా వాళ్ళ వాల్యుబుల్స్ కూడా అమ్మేస్తుంటారు. ఇంట్లో కొన్ని విలువైన వస్తువులు అమ్మేస్తుంటారు. సో కాబట్టి ఏంటంటే పక్క వాళ్ళు గుర్తించవచ్చు, ఎందుకంటే ఇంట్లో కొన్ని వస్తువులు మాయమవుతుంటాయి. ఎప్పుడైతే పిల్లలు డ్రగ్స్ కి బానిస అవుతుంటారో ఇంట్లో కొన్ని విలువైన వస్తువులు మాయమవుతుంటాయి. తర్వాత ఇంట్లో డబ్బును దొంగతనం చేస్తుంటారు. తర్వాత కొన్ని ఫ్రెండ్స్ కూడా ఎట్లా వస్తుంటారంటే వాళ్ళకి ఎప్పుడు పరిచయం లేని ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ వస్తుంటారు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ, ప్రవర్తన కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు షేవింగ్ చేసుకోకపోవడము, డ్రెస్ నీట్ గా డ్రెస్ చేసుకోకపోవడము, టీ షర్ట్ షార్ట్ వేసుకోవడము, తర్వాత టాటూస్ చేసుకోవడము, ఇలాంటి ప్రవర్తన మేము గమనిస్తున్నాం. సో కాబట్టి ఇలాంటి వార్నింగ్ సైన్స్ గమనించిన వెంటనే తల్లిదండ్రులు ఏంటంటే జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇది డ్రగ్స్ కానీ లేకపోతే వీళ్ళలో ప్రవర్తన సమస్యలు అవుతున్నాయని చెప్పి ఇమీడియట్ గా సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ చేయడానికి ట్రై చేయాలి. కానీ చాలా మంది ఏంటంటే వాళ్ళు ఒక ప్రెస్టీజ్ గా తీసుకుంటున్నారు. ఇన్స్టిట్యూషన్ లో కూడా ఏంటంటే ఇలాంటి కేసెస్ ఐడెంటిఫై అయితే అయ్యో మా ఇన్స్టిట్యూషన్ పరువు పోతుందేమో అని చెప్పి వాళ్ళు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఎవ్రీ స్క్రీనింగ్ చేయడం, అంటే వాళ్ళ బ్యాగ్ చెక్ చేయడము, వాళ్ళ ప్రవర్తన చెక్ చేయడము, డ్రెస్సింగ్ సెన్స్, వాళ్ళ నీట్నెస్, ప్రవర్తన, ఇవన్నీ చెక్ చేస్తుంటే వాళ్ళలో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఎవరైనా పేరెంట్స్ డౌట్ ఉన్నప్పుడు వాళ్ళ శాంపుల్స్, యూరిన్ శాంపుల్, బ్లడ్ శాంపుల్ కూడా మనము వాళ్ళ కన్సెంట్ తీసుకొని మనము చెక్ చేసినట్లయితే వాళ్ళ డ్రగ్ స్క్రీన్ కూడా చేయడానికి మనకు అందుబాటులో వచ్చాయి. రైట్ సార్, మళ్ళీ మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రతిధ్వని. ఉమారాజ్ గారు, ఇందాక మీరు చాలా చక్కగా చెప్పారు క్యూరియాసిటీ స్టేజ్ నుంచి ఎడిక్షన్ స్టేజ్కి ఎలా వెళుతున్నారు అనేది. అయితే ఈ పోలీసుల విచారణలో తేలిన నిజాలు చూస్తే ఒకసారి మత్తు బారిన పడిన కొందరు విద్యార్థులే మళ్ళీ డ్రగ్స్ కొరియర్లుగా, అమ్మకందారులుగా కూడా మారుతున్నారంటున్నారు. అంటే ఇది ఎలా అబ్జర్వ్ చేస్తున్నారంటారు? యాక్చువల్లీ మా దగ్గర వచ్చేవాళ్ళు అంటే వీఆర్ వర్కింగ్ యాజ్ ఏ స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ and we are working for National Action Plan for Drug Demand Reduction. So we are working for most of the time we are working for harm reduction. Ante already harm jarigin tarvate ma daggara vastaru, like abusers, addicted people vastarandi. So atlantappudu వీళ్ళు ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ ఆల్సో విక్టమ్స్. కాకపోతే మేము మార్పు ప్రోగ్రాం విశాఖపట్నంలో మార్పు ప్రోగ్రాం కోసం, అట్లానే ఈగల్ మనకి ఇలైట్ ఇలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. వాళ్ళతోటి కలిసి నషాముక్త్ భారత్ అభియాన్లో అంతా కలిసి పనిచేస్తాం. నేను కూడా ఇది వింటున్నాను, చాలామంది డ్రగ్ పెడ్లర్స్గా మారుతున్నారు అని అంటే అది డబ్బుల కోసం, వాళ్ళకి కావలసిన పదార్థం కోసం వాళ్ళు ఆ విధంగా మారే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి బెగ్, బారో ఆర్ స్టీల్ అనే పరిస్థితికి వాళ్ళు వచ్చేస్తారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో అది లేకుండా ఉండలేని పరిస్థితికి వస్తారు.
అలాంటప్పుడు బెగ్, బారో ఆర్ స్టీల్. ఇంకోటి ఏంటంటే ఈ టైం వచ్చేసరికి ఇందాక డాక్టర్ సార్ చెప్పినట్లుగా మనకి డిప్రెషన్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు దే ఎక్స్ప్రెస్ దేర్ లోన్లీనెస్, తనెవరూ కేర్ చేయట్లేదని, తనకెవరూ అక్కర్లేదని, అట్లానే అనుమానం, ఇట్లాంటి వాటితో అన్నిటికీ కూడా కొన్నిసార్లు సైకోటిక్ ఫీచర్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్, కోఆకరింగ్ డిజార్డర్స్, వీటితో కూడా బాధపడే పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి డబ్బులు అనేది ఏ సోర్స్ నుంచి వచ్చినా పర్వాలేదు, అది కూడా చాలా పెద్ద పెద్దవి కూడా ప్లాన్ చేయరు. ఈవెన్ చిన్న చిన్న దొంగతనాలు కూడా అవుతాయి. చిన్న చిన్న అమౌంట్స్ కోసం కూడా వాళ్ళు ఎంతకైనా సరే దిగజారిపోయే పరిస్థితులు ఉంటాయి. అట్లాంటప్పుడు ఈ పెడ్లింగ్ కూడా వాళ్ళకి ఒక సోర్స్ అవుతుందండి డబ్బుల కోసం. అట్లని కొన్నిసార్లు నేను విన్నది, కొంతమంది పెడ్లర్స్ నువ్వు తీసుకుని వెళ్ళి సప్లై చేస్తే మేము నీకు డ్రగ్ ఇస్తామని ఇలాంటి పరిస్థితులు కూడా వినటం జరిగింది. ఎలా అయినా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. రైట్. రెడ్డన్న గారు, ఇప్పుడు గంజాయి అనే కాదు, కొన్ని రకాల డ్రగ్స్ కూడా చాలా ఖరీదైనవి ఉంటున్నాయి. వాటి కొనుగోళ్లకు కూడా విద్యార్థులకు డబ్బులు ఎలా వస్తున్నాయి? మరి మీ సర్వీస్లో ఈ డ్రగ్స్ కేసులపై ఏం గమనించారు? చాలామంది ఫస్ట్ ఏం చేస్తారు, ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేయడం మొదలు పెడతారు. లేకపోతే వాడి గడియారం ఎక్కడో పోయిందని అమ్మేస్తాడు, వాడి సెల్ ఫోన్ ఎక్కడో పోయిందని అమ్మేస్తాడు. అదేవిధంగా తల్లి ఎక్కడైనా డబ్బులు పెట్టింటే పోపుల డబ్బాలో అక్కడి నుంచి మొదలెట్టాడు. తండ్రి స్నానానికి ఎప్పుడో పోయినప్పుడు ప్యాంట్ జోబులోనో షర్ట్ జోబులోనో డబ్బులు ఉంటే అది కొట్టేస్తాడు. ఆ తర్వాత చిన్నగా అల్మారాల్లో ఏదైనా వస్తువులు, ఒకటిగా ఉన్న వస్తువులు, ఇరిగిపోయిన బంగారు నగలు ఉంటే అవి దొంగతనం చేస్తారు. అవి ఆ స్టేజ్ నుంచి చిన్నగా చైన్ స్నాచింగ్లు చేసేవాళ్ళు ఉంటారు ఈ నార్కోటిక్ డ్రగ్ వల్ల. అదేవిధంగా అది కూడా కాలేదు, ఇంకేం చేయాలి అట్లా అంటే చిన్న చిన్న దొంగతనాలు. ఆ దొంగతనాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్గా వాళ్ళకు వచ్చేది ఏమిటంటే, ఇంకా నాకు డ్రగ్గుకు అలవాటు అయింది, ఏం చేయాలి అట్లా అంటే, ఏదో నేను చెప్తాను, ఈ 4 అడ్రస్లు ఇచ్చేసిరా, ఈరోజు నీకు ఇస్తాను. నాకు పెట్రోల్కి లేదంటే నేను పెట్రోల్ పోసిస్తాను, నువ్వు పోయి తిరిగిరా అంటాడు. వీడు తిరిగేసి వస్తే అందరికీ ఇస్తాడు. అట్లా ఏమైపోతుంది, 4 రోజులు 5 రోజులు పోయిన తర్వాత వాడేంది ఇచ్చేది, అదేదో నేనే ఇస్తాను బాగుంటుందని చెప్పి వీడు మొదలు పెడతాడు. సో ఆ విధంగా పెడలర్గా మాడిపోతాడు. కొన్ని సందర్భాల్లో ఈ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు లేకపోతే తల్లిదండ్రులను హింసించడం కానీ, చంపడం కానీ, ఇంకా ఏం చేయడానికి కూడా ఎప్పుడు వెనకాడరు. ఈ నార్కోటిక్ డ్రగ్ అలవాటు పడినట్టు పెడరల్గా చాలామంది మారుతారు. ఇంకోటి ఏమిటంటే, ఇందులో గ్రూపులు కట్టుకుంటారు. ఏమంటే, అరే ఈరోజు నేను మీ 4 సప్లై, 10 మంది ఉన్నారనుకో, మీకు ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత విరివిగా ఉపయోగం జరుగుతుంది ఈ సెల్ ఫోన్ ద్వారా. మీరు తెచ్చుకునే దానికి కూడా ఇప్పుడు గవర్నమెంట్ అయితే చాలా పకడ్బందీగా, చాలా సెంట్రల్ గవర్నమెంట్ చాలా వెబ్సైట్ని డిటెక్ట్ చేసి దాన్ని లేకుండా చేస్తున్నారు. కానీ అయినా కూడా కొత్త వెబ్సైట్స్ క్రియేట్ అయ్యి వస్తున్నాయి. దాని రోజు 100ల కొద్దీ కొత్త వెబ్సైట్లు క్రియేట్ అవుతూ ఉంటే గవర్నమెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పటి వరకు దాదాపు 400 వెబ్సైట్లని క్లియర్ చేశారంట. అయినా కూడా 100ల్లో పుట్టుకొస్తున్నాయి. దానివల్ల ఏమైపోతుందంటే ఈ డ్రగ్ పెడలర్స్ని ఆపలేకపోతున్నాం. ఎందుకంటే ఒకసారి అలవాటు పడిన వాళ్ళు దీని నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం. సంజయ్ దత్ దాదాపు 4 సంవత్సరాలు కష్టపడి ఆయన దాంట్లో నుంచి బయటకు వచ్చినాడు. సో దానికి విల్ పవర్ ఉండాలి, తల్లిదండ్రులు సహకరించాలి, బయట స్నేహితులు, బయట కుటుంబీకులు కూడా సహకరించి చేస్తే దాంట్లో నుంచి బయటికి రాగలుగుతారు. లేకపోతే వాళ్ళేదో బిజీగా ఉంటే వీడి జీవితం అంతా నాశనం అయిపోయి ఎవరినో మర్డర్ చేసి, మానభంగం చేసి, ఇంకోటో చేసిన తర్వాత వీడి జైల్లో ఉన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది తల్లిదండ్రులకు. అంతవరకు తెలియని పరిస్థితి. ఇదేమైపోయిందంటే ఈ విధంగా వాడు చాలా సందర్భాల్లో నేను తల్లిదండ్రులను కొట్టిన వాళ్ళని చూసినాను, కత్తి తీసుకొని పొడిచిన వాళ్ళని చూసినాను. అంతెందుకు ఈ నార్కోటిక్ డ్రగ్కి అలవాటు పడిన ఆయన ఇందాక ముసలాయన్ని కత్తితో పొడిచి చంపాడు కదా, 4 కోట్లు 5 కోట్ల ప్రాపర్టీ ఇచ్చిన తర్వాత కూడా. చాలా సందర్భాల్లో మనం చూసేది ఏమిటంటే, వీళ్ళు దందాల నుంచి అడిక్ట్ అయిపోయి సప్లయర్గా మారి వీలైతే నార్కోటిక్ డ్రగ్ను తయారు చేద్దామనే
అనుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కుండీలలో పెంచుకొని మిగతా వాళ్ళ ఫ్రెండ్లకు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ విధంగా వీళ్ళు అలవాటు ఒక్కసారి పడిన తర్వాత పెడలర్స్గా మారుతున్నారు, ప్రొడ్యూసర్స్గా మారుతున్నారు, ఏమి చేయడానికి కూడా వెనకాడకుండా ముందుకు పోతున్నారు. కాబట్టి ఈ డ్రగ్ దందాని ఆపడం మహా కష్టంగా తయారైంది. ముఖ్యంగా పియర్ గ్రూప్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు ఉత్సుకత ఎక్కువ, అలవాటు పడితే దీన్ని నాశనం చేస్తుంది అనే భావన వాళ్ళల్లో ఫస్ట్లో ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఆ విధంగా దీనికి బానిసలు అయిపోతున్నారు. మనం మహేంద్ర యూనివర్సిటీలో చాలా తక్కువ అండి, చాలా తక్కువ. మేము వినేది ఏమిటంటే, నా దగ్గరకు ఒక అబ్బాయిని తీసుకొస్తే వాడు చదువుకునే దానికి పోయినాడండి, చదువుకోవడానికి గ్రూప్ స్టడీస్ అని. మళ్ళీ రాత్రి 2:30కి ఏమవుతుంది, పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఎక్కడ అంటే ఇట్లా ఫలానా దగ్గర దొరికారండి, ఏదో ఇక్కడ దొరికినారు, ఫలానా గెస్ట్ హౌస్లో కూర్చొని అందరూ నార్కోటిక్ డ్రగ్ తీసుకుంటా ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకొని నాకు ఫోన్ చేసినారు సార్, ఏమి చేయాలని. రాత్రి 2 గంటలకు ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది వాడు ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత ఏమంటే వీడు ఎక్కడ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ వీళ్ళు తల్లిదండ్రులు ఇది డెఫినెట్గా అందరూ తల్లిదండ్రులు గమనించాలి. అయ్యా కంబైన్డ్ స్టడీస్కి పోయినాడా, వాడు ఏం చేస్తున్నాడు, కంబైన్డ్ స్టడీస్ అని పోయి రేవ్ పార్టీల్లో దొరికిన వాళ్ళు ఉన్నారండి. దరిద్రమైన వ్యవహారం. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా ఈ గ్రూపుకి వాడు అప్పుడే ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్కు పోయినోడు ఇంట్లో వస్తువులు మాయమయ్యేది కాదు, ఫ్రెండ్స్ దగ్గర దొంగతనాలు చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు స్కూటర్ ఎత్తుకుపోయి ఎక్కడో ఎవరో దొంగతనం అయిపోయిందని చెప్పి అమ్మేసి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి దీన్ని ఆపాలి అంటే డెఫినెట్గా ప్రభుత్వాలు, తల్లిదండ్రులు అందరూ ఏకకట్టుగా చేయాలి. దీన్ని ఆపడము ఒకసారి అలవాటు పడితే చాలా కష్టం. అయితే తిరిగి వస్తే బాగా ఉంటారు. ఓకే, వెల్కమ్ బ్యాక్. విశాల్ గారు, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాము డ్రగ్స్ అనేది క్యూరియాసిటీతో స్టార్ట్ అయ్యి ఎడిక్ట్ అయ్యి ఆ తర్వాత పెడ్లర్స్గా ఎలా మారుతున్నారు అనేది. ఒకరి నుంచి ఒకరికి ఇది ఒక లింక్ లాగా మారింది. ఈ చైన్ లింక్ని అసలు ఎలా బ్రేక్ చేయాలంటారు? లింక్ మెయిన్ ఏంటంటే, ఇది ఎలా ఉంటుందంటే లింక్ బ్రేక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది ఒకరి నుంచి ఇంకొకరికి ఇది వ్యాప్తిస్తుంది. అంటే మెయిన్ ఏంటంటే కాలేజ్లో కానీ లేకపోతే బయట సర్కిల్లో కానీ ఒకరి నుంచి ఒకరికి ఏంటంటే లెర్నింగ్ అంటే చూసి నేర్చుకుంటుంటారు. ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే డాక్టర్గా నేను చెప్పాల్సింది ఏంటంటే సోషల్ లెర్నింగ్ థియరీ అని ఉంటుంది ఒకటి. సోషల్ ఆల్బర్ట్ బందూరా అని ఒక సైంటిస్ట్ ఈ థియరీని ఇన్వెంట్ చేశారు. అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఫ్రెండ్స్ ఒకటి తాగుతుంటే ఏమవుతుందంటే వాడికి కూడా క్యూరియాసిటీ ఉంటుంది. ఇందాక వక్తలు చెప్పినట్టు ఆ క్యూరియాసిటీ వల్ల ఏమవుతుందంటే వాడు మెల్లిమెల్లిగా దానికి ఏంటంటే ఇందులో ఏదో ఉంటుంది, అంటే ఇందులో ఏదో మజా ఉంది అనేది వాడికి ఒక బ్యాడ్ ఇంటెన్షన్ అనేది క్రియేట్ అవుతుంటుంది. రెండవది ఏంటంటే ఆ ఫ్రెండ్స్ అంటే పీర్ ప్రెషర్ అనేది మెయిన్ రీజన్. ఎందుకంటే వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ ఏం చేస్తారంటే వాడికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, అంటే నువ్వు నా గ్రూప్ లో ఉండాలంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంటారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అవైలబిలిటీ. మెయిన్ గా మనకేంటంటే మార్కెట్ లో అవైలబుల్ ఉండేసరికి ఏంటంటే ఈ క్యూరియాసిటీ అండ్ పీర్ ప్రెషర్ కాస్త వాడు అడిక్ట్ అవుతుంటాడు. తర్వాత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఇది తీసుకోవడం వల్ల హెల్త్ అనేది దెబ్బతింటుంది అనేది చాలా మంది పిల్లలకు తెలియదు. సో కాబట్టి చైన్ బ్రేక్ చేయాలంటే మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్ ఎన్విరాన్మెంట్ లో మనం హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చేయాలి. చాలా ఇన్స్టిట్యూషన్ లో మీరు చూడండి, ఎక్కడ కూడా మార్క్స్ గురించి కానీ ర్యాంక్స్ గురించి కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ చర్చిస్తారు, కానీ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ గురించి ఎక్కడ కూడా క్లాసెస్ కానీ దానికి టైం అనేది ఇవ్వడం లేదు. సో ఈ చైన్ బ్రేక్ చేయాలంటే మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒక క్లాస్ అనేది దీని గురించి పెట్టాలి. అండ్ వీలైతే ఏంటంటే ఇందాక రెడ్డి నగర్ చెప్పారు, చాలా మంచి విషయం చెప్పారు. ఒక పాఠ్యాంశంగా చేర్చినట్లయితే వాళ్ళు మార్క్స్ వస్తాయి. దానికి ఏంటంటే ప్రతి దానికి ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఏంటంటే మార్క్స్ ర్యాంక్స్ దాని గురించే చర్చిస్తున్నారు. కాబట్టి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ గురించి కూడా ఒక లెసన్ పెట్టినట్లయితే వాళ్ళు మార్క్స్ కోసమైనా చదువుతారు. చదివిన వాళ్ళలో కొద్ది మందికైనా హెల్త్ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అయ్యి ఆ చైన్ అనేది బ్రేక్ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇన్స్టిట్యూషన్ లో మెయిన్ పీర్ ప్రెషర్. ఇందాక ఎక్కడైతే ఒక గ్రూప్ లో ఒక 2 మెంబర్సే బ్యాడ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని కనుక మనం అక్కడ చైన్ లింక్ కట్ చేసినట్లయితే మిగిలిన 90 మెంబర్స్ అనేది సేవ్ కావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దాంతోపాటు
సైకియాట్రిస్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇప్పుడు ఈ మధ్యన చాలా ఇన్స్టిట్యూషన్ లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ తోని అప్పుడప్పుడు కౌన్సిలింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేసి ఆ చైన్ ని బ్రేక్ చేస్తే మనము ఈ డ్రగ్స్ అరికట్టవచ్చు అని నా రైట్ సార్. ఉమారాజ్ గారు, ఇప్పుడు పాఠశాలలు కళాశాలల్లో ఎంత జరుగుతున్నా కూడా యాజమాన్యాలకి ఈ విషయాలు తెలియకుండా ఉంటుందంటారా? ఇందాక సార్ చెప్పారు మహీంద్రా ఒకటే బయటపడింది కానీ అన్ని చోట్ల ఇది జరుగుతుందని, తెలిసినా మాకెందుకులే అని పట్టించుకోకుండా ఉంటున్నాయంటారా? మోస్ట్లీ మనకి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళే విద్యావంతులే విద్యా సంస్థల్ని నడుపుతూ ఉంటారండి. అలాంటప్పుడు వాళ్ళు తెలిసి మాకెందుకులే అని పట్టించుకోకుండా ఉంటారని అనుకోవటానికి లేదు అసలు. అందుకనే వాళ్ళ తల్లిదండ్రులు అంటే టీచర్స్ వచ్చేసి మనందరం పేరెంట్స్ 1 or 2 people చిల్డ్రన్నే పెంచుతాం, కానీ టీచర్స్ కొన్ని వేల పిల్లల్ని చదివిస్తారు, అట్లానే వాళ్ళు ఆ పిల్లల్ని చదువుతారు కూడా. అలాంటప్పుడు అంటే ఈరోజు పిల్లలే రేపటి పౌరులు అన్నప్పుడు ఆ పౌరుల్ని తీర్చిదిద్దే విద్యా సంస్థ అధినేతలు ఇట్లా యాజమాన్యాలు చూసి చూడకుండా ఉండటం అనేది అంత సంభవమైన విషయం కాదు. కాకపోతే వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. మన ఎవరైతే డ్రగ్ అబ్యూస్ చేస్తారో డ్రగ్ అబ్యూజర్స్ ఉంటారో వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు. వాళ్ళ దృష్టికి రాకుండా జాగ్రత్తలు పడుతూ ఉంటారు. వాళ్ళని పట్టుకోవటం వీళ్ళకి కొంచెం కష్టం అవుతూ ఉండొచ్చు. అలా పట్టుకున్న తర్వాత మాత్రం వాళ్ళు అంటే ఏదో శిక్ష వేస్తారు అనేదే కాదు, తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళకి ఒక రీహాబ్ సెంటర్స్కి కౌన్సిలింగ్ సెంటర్స్కి అట్లీస్ట్ వాళ్ళు దే పుట్ దేర్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ద ట్రాక్ అని అనుకుంటున్నాను నేను. అట్లా ఎవరు కూడా చూసి చూడకుండా ఉంటారు అనేది అది అయ్యే పని కాదండి. వాళ్ళు తెలిస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు ఇది చేస్తారు. ఇప్పుడు కూడా మనకి నవచేతన అనే ఒక పుస్తకాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి ఒక 3 years 2.5 years బ్యాక్ మన సోషల్ జస్టిస్ మినిస్టర్ ఆవిష్కరించారు. అట్లానే డైట్ ద్వారా ఒక 1 million టీచర్స్ని దాని మీద ట్రైన్ చేయాలని కూడా ఒక ప్రాతిపదిక ఉంది. బహుశా అది కనుక అయితే మనకి టీచర్స్ కూడా అలా ఆ పాఠ్యపుస్తకం స్కూల్స్లో కాలేజెస్లో వచ్చే అవకాశం ఉందండి. దాని మూలంగా చాలా వరకు వీ కెన్ ఎడ్యుకేట్ దెమ్ అట్లా కూడా జరగవచ్చు. రైట్ మ్యామ్. రెడ్డన్న గారు, ఇప్పుడు డ్రగ్స్ కట్టడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి దానికోసం. అయితే ఇప్పటికీ వాటిల్లో ఉన్న లోపాలు ఏంటంటారు? వాటిని ఎలా అధిగమించాలంటారు? అతి ముఖ్యంగా మనం డ్రగ్స్ని అరికట్టాలి అంటే పోలీసులు డెడికేటెడ్ స్టాఫ్ ఉండి తీరాలి. మామూలుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్కి ఈ డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మామూలుగా మీరు దొంగతనం కేసుల్లోనో ఇంకో కేసుల్లోనో ఏదైనా వస్తువు కావాలి కొనుక్కోవాలంటే ఇస్తారు. మీరు నార్కోటిక్ డ్రగ్ పెడలర్ దగ్గరికి వెళ్ళి నాకు డ్రగ్ కావాలని కొత్త మనిషి అయితే ఎవడు చెప్పినాడా, నీకు బుద్ధి లేదు, నేనెందుకు అమ్ముతాను, ఎవడు చెప్పింది తీసుకురా, ఇట్లా తంతాను వాడినట్లే, నాకు అసలు ఆ విషయమే తెలియదు అంటాడు. మీరు 10 సార్లు ఓపిక్గా వానికి వెళ్ళాలి. ఒక్కొక్కసారి 50,000 60,000 వానికి ఇస్తే ఈ డెకాయి గాన్ని అప్పుడు నమ్ముతాడు. అప్పుడు నమ్మి కానీ వీళ్ళు వానికి డ్రగ్ అమ్మడం కానీ లేకపోతే ఇతర విషయాలు కానీ చేరవేయడు. దీనికి సమయం పడుతుంది. సో పోలీసుల దగ్గర సమయం ఉండాలి. అదేవిధంగా ఈ డెకాయిల్ని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వీళ్ళకి అదే పనిలో ఉండాలి. ఇది ఒకటి సమస్య. రెండవ సమస్య ఏమంటే ఈ డ్రగ్స్ అబ్యూజ్ నుంచి బయటకు రావాలంటే తల్లిదండ్రుల్ని ఎడ్యుకేట్ చేయాలి. తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయాలంటే సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి. దానికి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, గవర్నమెంట్స్, స్కూల్స్, కాలేజీల్లో స్కూళ్ళల్లో ఒక పాఠ్యాంశంగా పెడితేనే ఏమైందండి, చిన్నపిల్లల్లో 8th class to 9th class వాళ్ళకి ఆ మైండ్లో పోతుంది. 5 మార్కుల కోసమే పెడితే అది మైండ్లోకి పోతుంది. అదేవిధంగా
ఓ లెసన్స్ మీరు పెట్టకూడదు అనుకుంటే ఒక ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేయండి, దీనిపైన డిబేట్స్ పెట్టండి, మంచి వచ్చినోడికి మంచి అనౌన్స్మెంట్, ఫీజులు బర్తరఫ్ చేస్తామని చెప్పండి, లేకపోతే మంచి మెడల్స్ ఇస్తామని చెప్పండి. ఆ విధంగా ప్రోత్సహిస్తే దాంట్లో మాట్లాడడానికోసమైనా వస్తారు. అదేవిధంగా ఈ నెలలో ఒకసారి ఆ ప్రేయర్ అయిన తర్వాతనో ఇంకో దగ్గర ఒక స్పెషలిస్టుని, హెల్త్ బాగా చెప్పే డాక్టర్లను, లేకపోతే ఎవరైనా ఒక స్పెషలిస్ట్ని పిలిచి దీన్ని అలవాటు పెడితే జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోతాయి, ఇట్లా దాని గురించి కూడా చెప్పాలి. అది లేదు, స్పెషల్ కోర్టులు ఉండాలండి. ఇప్పుడు ఇవాళ అరెస్ట్ అయితే 3 నెలలకో 4 నెలలకో వాడికి జైలు శిక్ష పడాలి. అది మీరు సమాజంలో మొన్న వాడు అరెస్ట్ అయినాడు, వాడికి జైలు శిక్ష వచ్చింది. అది అతి ముఖ్యంగా ఇంకోటి ఏమంటే డ్రగ్స్ పెడలర్స్ని పట్టుకొని వదిలేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి పట్టుకున్నాడు, పాకిస్తాన్లో ఉన్నాడు అనుకోండి, పాకిస్తాన్ వరకు పోలేరు. అంతెందుకు దావుద్ ఇబ్రహీం ఇన్నాళ్ళైంది మనం తీయలేకపోయినాం. మా కేసులో ఒక కేసు, ఇదే నార్కోటిక్ కేసులో హిస్ బ్రదర్ వాజ్ అరెస్టెడ్. హీ ఈజ్ ఎ సుప్రీం కోర్ట్ అడ్వకేట్. వాళ్ళ బ్రదరు హూ ఈజ్ ఎ నార్కోటిక్ మ్యానుఫ్యాక్చరర్. వాడు ఆ బ్రదరు హీ వెంట్ అండ్ స్టేడ్ ఇన్ పాకిస్తాన్ అలాంగ్ విత్ అదర్ అక్యూజ్డ్. వీ కుడ్ నాట్ ఏబుల్ టు ట్రేస్. ఇప్పటికే వానికి వారెంట్ ఈజ్ పెండింగ్ అగెన్స్ట్ హిమ్. అట్లా ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో వాని దగ్గరికి పోలేకుండా పోతున్నాం. అదేవిధంగా ఇంకోటి ఏమిటంటే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళకి సమయం ఇవ్వాలి, స్పెషల్ కోర్టులు ఉండాలి. అదేవిధంగా స్కూళ్ళల్లో కాలేజీల్లో పాఠ్యాంశంగా పెట్టాలి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కోడే కూయాలి. ఆ విధంగా చేస్తే అనునిత్యం ప్రతి ఒక్కళ్ళు అబ్బో డ్రగ్, మనం ఎయిడ్స్ గురించి ఎట్లా అబ్బో ఎయిడ్సా అన్నాం కదా, అబ్బో డ్రగ్సా జీవితాలు నాశనం అయిపోతాయి అనే విధంగా ప్రచారం చేసి అందరూ అదే చెప్తే ఓ ఎస్ ఇట్ షుడ్ నాట్ బి. అప్పుడు మీరు ఒకటండి, అవైలబిలిటీ ఉన్నా కూడా కొనలేదనుకో అప్పుడు ఏమైపోతుందో డ్రగ్. ఇప్పుడు బంగారం ఎలక్ట్రానిక్ ఎక్కడి నుంచో స్మగ్లింగ్ చేస్తే ఇవిడు కాకపోతే ఇంకోటి కొంటాడు. అదే డ్రగ్గు ఎవడు కొన్నంటే ఏం చేస్తాడు, వాడు బజార్లో పెట్టి అమ్మేది కాదు, వాడు దాన్ని డిస్ట్రాయ్ చేయాల్సింది. ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇంకో అదేంటి పంజాబ్లో జరిగింది. ఇది పంజాబ్లో ఉడతా పంజాబ్ సినిమా కంటే 10 ఎక్కువగా ఉండేది. అది తగ్గిపోవడానికి కారణం అవేర్నెస్ కల్పించారు. అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ముఖ్యంగా తల్లిదండ్రులు బాధ్యత వహించాలా, టీచర్లు బాధ్యత వహించాలా. మేడం ఇందాక ఎవరో అన్నారు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ నడిపేవాళ్ళు వాళ్ళకి తెలియకుండా ఉంటుందంటే వాళ్ళు చెప్పాలని బయటికి రాలేరండి. ఒకవేళ తెలిసితే అబ్బో మన ఇన్స్టిట్యూటా అట్లాంటిది కాదు, ఎవడో దీనికి టీచరో వాడేవాడో ఈడో అని అంటారు. కానీ ఇన్స్టిట్యూషన్ని మా ఇన్స్టిట్యూషన్లో ఈ విధంగా జరుగుతుందని బయటకు వచ్చి కంప్లైంట్ చేసే వాళ్ళని ఒక్కళ్ళని చూపించండి. ఎందుకంటే దానిపైనే జీవితం అంతా ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూషన్కి ఒకసారి చెడ్డ పేరు వస్తే మళ్ళీ ఆ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ కారు. ఎందుకంటే వాళ్ళ పిల్లోడు జాయిన్ అయినాడు, వాడు అడిక్ట్ అయినా కూడా వాడు భయపడతాడు, ఓ మళ్ళీ చేర్చను, నా కూతుర్ని చేర్చను అంటాడు. ఎందుకంటే ఒకసారి ఆ భావన వచ్చేస్తే ఆ ఇన్స్టిట్యూట్కే బాయ్కాట్ చేస్తారు. అందువల్ల వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ గోల్ ఎందుకులే, వాళ్ళ టీచర్ని మార్చే వాడితో క్లోజ్గా ఉంటాడంట, వీడిని తీసే వాళ్ళని పిల్లలను టీసీ ఇచ్చి పంపించి వాళ్ళ నాన్నని పిలిచి గుట్టు చప్పటి కాకుండా మాట్లాడని చెప్పగలుగుతారు. కానీ బయటకు వచ్చి ఎస్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్, ఐ విల్ గివ్ ఏ కంప్లైంట్ అని చెప్పి వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ తల్లి లాంటిది, ఆమె పైన చెడ్డ పేరు తెచ్చుకొని ఇన్స్టిట్యూషన్ నడుపుకోకుండా కష్టం కదా. అందువల్ల వాళ్ళు ఆ విధంగా చేస్తారు. దీనికి అంతటికీ ప్రభుత్వాలు కట్టుదిట్టంగా మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, సినిమా థియేటర్లలో షార్ట్ ఫిల్మ్స్ తీయండి, ఇప్పుడు సోషల్ మీడియాలో షార్ట్ ఫిల్మ్స్ తీయండి, దీని అడ్వర్టైజ్మెంట్లు చేయండి. దాని నిత్యం డ్రగ్స్ జీవితాలను నాశనం చేస్తాయి అనేది ప్రతి ఒక్కరి మైండ్లోకి చేరగలిగితే దీన్ని కొనకపోతే తెచ్చినోడు ఏం చేస్తాడు? ఆ విధంగా చేయగలిగితే డెఫినెట్గా డ్రగ్స్ రహిత దేశంగా మనం భారతదేశాన్ని చూడగలం. లేకపోతే మనం ఇలాగే మాట్లాడుకుంటాం, డ్రగ్స్ అలాగే జరిగిపోతుంటాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రెడ్డన్న గారు, విశాల్ గారు, అలాగే ఉమారాజు మ్యామ్ ప్రతిధ్వనిలో చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.